రైతు సోదరులకు నమస్కారం. ఈ రోజు మనం కొలకలూరు మనగమ పరిధిలోని హనుమంతరావు గారి పొలంలో ఉన్నాము. హనుమంతరావు గారు ఈ సంవత్సరం మొక్కజొన్నలో గ్రోప్లెస్ మరియు F20 కలిపి వాడడం జరిగింది. ఈ ఎరువుల యొక్క పనితనం ఎలా ఉందో హనుమంతరావు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు హనుమంతరావు. నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నానండి. ఫస్ట్గా నేను మొట్టమొదటిగా పచ్చిరొట్ట ఎరువులతో వ్యవసాయం చేస్తానండి. జీలక జనుముతో గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇస్తుంది. ఇవి వేసినాక 40 రోజులు కలిగి దున్నేసినాక మన గ్రోమోర్ కంపెనీ వారి F20 దాంట్లో 20 పోషకాలు ఉన్నాయండి. CMS అలాగే గ్రో ప్లస్ ఇవి విరివిగా వాడుతున్నాను గత 2 సంవత్సరాల నుంచి. నేను లోగడ ఎక్కువ కాంప్లెక్స్ వాడేవాడిని, వాటిని తగ్గించేసి ఈ జోడి కాంబో బాగా వాడుతున్నాను. దిగుబడులు బాగానే వచ్చినాయి కాంప్లెక్స్ కన్నా. కాకపోతే నేను వాళ్ళు ఎక్కువ కట్టలు వేస్తున్నారు, నేను తగ్గించి వేస్తానండి. నేను వ్యవసాయం వచ్చినాక మొక్కజొన్నకి 2 సార్లు ఎరువులు వేస్తున్నాను. ఫస్ట్ 25 రోజులకు ఒకసారి, తర్వాత ఏమో 45 రోజులకు 50 రోజుల మధ్యలో ఒకసారి వేస్తున్నానండి. నాకు యావరేజ్న సగటున 44 క్వింటాల దిగుబడి వస్తుందండి. కావున రైతు సోదరులందరూ ఈ గ్రోమోర్ కంపెనీ వారి జోడి ఎరువులను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మెగా పవర్ అనేది నేను పశువు తోటకు వాడానండి. దాంట్లో సూడోమోనాసిస్ అలాగే ట్రైకోడెర్మా వీడి కలిసి వస్తుంది. దాన్ని నేను ఒక 4 ఎకరానికి వచ్చి 3 బ్యాగులు నేను విడిగా షాళ్ళంపట వేశానండి. నాకు ఈ సంవత్సరం పసుపులో ఏ విధమైన దుంపకుళ్ళు రాలేదండి. ఓకే, బాగా వచ్చింది.